ఎలా చూస్తారు ఈ గెలుపుని ఏం చెప్తారు? సంజు శాంసన్ ఆడటం వల్ల ఇండియా గెలిచింది. అలాగనే ఇండియాకి ఇంకోటి ఏంటంటే ఇండియా తరపున మన సంజు ఎలా ఆడాడంటే సంజు ఆడిన అద్భుత ఇన్నింగ్స్ వల్ల మనకి 3 innings మ్యాచ్కి మనకి కీలకమైంది. అలాగే బుమ్రా కూడా మనకి పోయిన మ్యాచ్లో 1 over 6 1 over 8 runs ఇచ్చారు. 1 over 6 1 over 8 runs ఇచ్చారు కాబట్టి బుమ్రా వల్ల కూడా మ్యాచ్ గెలిచింది. కానీ సంజు శాంసన్ అనేవాడు లేకపోతే మన ఇండియా ఫైనల్కి వెళ్ళేది కాదు. సంజు శాంసన్ వల్ల ఇండియా గెలిచింది. బూమ్రాకి సంబంధించినటువంటి బౌలింగ్ కానీ ఇటు సంజు శాంసన్ సంబంధించిన బ్యాట్స్మింగ్ కానీ ఎలా చూస్తారు? రెండు బాగున్నాయి. సంజు శాంసంగ్ బాగుంది, బూమ్రా వేసిన దట్ ఓవర్ లో బాగున్నాయి. ఇద్దరు ఈక్వల్ గా ఇవ్వాలి. ఇద్దరు ఈక్వల్. సంజు శాంసంగ్ మ్యాన్ సూపర్ అంటే సూపర్ హీరో సంజు శాంసంగ్ 3 innings లో కూడా సూపర్ ఆడాడు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఇండియా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున యువత సంబరాలు నిర్వహిస్తూ ఉన్నారు. T20 వరల్డ్ కప్ టైటిల్ ఇండియా స్వాధీనం చేసుకోవడం పైన, ఇండియా సొంతం కైవసం చేసుకోవడం పైన చాలా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున యువత సంబరాలు నిర్వహించుంటూ జీతేగా ఇండియా జీతేగా అంటూ పెద్ద ఎత్తున సంబరాలు అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి వైజాగ్ లో సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మా ప్రతినిధి కాజా సిద్ధంగా ఉన్నారు. కాజా, వరుసగా రెండోసారి T20 వరల్డ్ కప్ గెలిచింది ఇండియా. అక్కడ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి? ఎస్, ఖచ్చితంగా ప్రతి బంతికి వికెట్కి విశాఖలో సందడి. ప్రతి చోట కూడా బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఒక థియేటర్లో ప్రత్యేకంగా స్క్రీన్ ఏర్పాటు చేసి ఇక్కడ ఫైనల్ మ్యాచ్ను తిలకించే విధంగా ప్రత్యేక ఏర్పాటు చేశారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 96 runsతో న్యూజిలాండ్ను ఫైనల్లో చిత్తు చేసి భారత్ T20 ప్రపంచ కప్ని ముద్దాడడంతో ఒక్కసారిగా సంబరాలు మునిగిల్లో అందరూ కూడా మునిగి తేలారు. ప్రస్తుతం కొంతమంది క్రికెట్ లవర్స్ ఉన్నారు మనతో పాటు మాట్లాడేందుకు. చెప్పమ్మా, ఈరోజు మ్యాచ్ చూసే కదా, ఎలా అనిపించింది, ఏమంటారు? సంజు శాంసంగ్ 3 games హాఫ్ సెంచరీస్ తీశాడు. బూమ్రా 3 wickets తీశాడు. 4 wickets తీశాడు. 3 సార్లు ఇండియా ఫైనల్స్లో విన్ అయింది. జయో ఇండియా. చెప్పండి సార్, జనరలైజ్గా మొత్తం మీరు ఫ్యామిలీతో సహా వచ్చి చూసారా మీరు? ఎలా ఉంది సార్? అంటే ఈ ఎక్స్పీరియన్స్ చాలా ఎప్పుడు కూడా ఇలా చూడలేదు. ఎప్పుడు టీవీలో చూడడం అది జరిగింది, కానీ ఇలా ఎస్, మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఎంత ఎంజాయ్ చేస్తున్నారో క్రికెట్ అభిమానులందరూ కూడా. ఈ T20 వరల్డ్ కప్ టీమిండియా గెలవడంతో ఫైనల్లో న్యూజిలాండ్ పై గ్రాండ్ విక్టరీ సాధించింది టీమిండియా. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా సంజు శాంసన్ గురించి మాట్లాడుతున్నారు. T20 వరల్డ్ కప్ లో టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ చరిత్ర సృష్టించారని చెప్పాలి. సింగిల్ ఎడిషన్ లో అత్యధిక సిక్సర్లు బాదాడు ఆటగాడిగా సంజు శాంసన్ నిలిచారు. ఈ వరల్డ్ కప్ లో అలెన్ లో 20 సిక్సర్లు బాదగా ఇవాళ ఫైనల్లో సంజు 8 సిక్సర్లు బాది 24 సిక్సర్లతో టాప్ లోకి వెళ్లారు సంజు శాంసన్. ప్రతి ఒక్కరు కూడా ఆయన వల్లే గెలిచాము అంటూ కూడా క్రికెట్ అభిమానులు చెప్పారు ఇంతకు ముందు. అలాగే మన స్క్రీన్ మీద చూస్తున్నాం ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారని. టపాసులు కాలుస్తున్నారు, జాతీయ పతాకాల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఎగరవేస్తూ జై హో భారత్ అంటూ ప్రతి ఒక్కరు నినాదాలు చేస్తున్నారు. 96 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. జాతీయ పతాకాలతో రోడ్లపైకి వచ్చి జనం ఏ విధంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారో మన స్క్రీన్ మీద చూడొచ్చు. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసింది భారత్. న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ నడ్డి పిలిచింది అక్షర్ పటేల్. కీలకమైన 3 వికెట్లు తీశాడు అక్షర్. అలాగే 4 వికెట్లు సాధించి హెవీస్ ఓటమిని శాసించాడు బూమ్రా.
టాప్ ఛానల్